ఏకెంటూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు మనం ముక్కోటి ఏకాదశి సందర్భంగా హైదరాబాద్లోని కూకట్పల్లి భవ్య తులసివనం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికైతే వచ్చామండి. అయితే ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారి పూజా కార్యక్రమాలు ఉదయం 3 గంటలకే మొదలయ్యాయి. మేము కొంచెం లేటుగా స్వామివారి దర్శనానికి వెళ్ళడం వల్ల ఆలయం మొత్తం భక్తులతో చాలా రద్దీగా ఉందండి. భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్నప్పటికీ స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. స్వామివారిని మీకు చూపించడానికి ప్రయత్నమైతే చేశాను, కానీ ఇక్కడ మొబైల్స్ కానీ కెమెరాను కానీ అలో చేయలేదు. మరి ఈ ముక్కోటి ఏకాదశికి సంబంధించిన కొన్ని విశేషాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక్కో ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం అమృతం 2 పుట్టాయి. మహాభారత యుద్ధంలో కృష్ణుడు అర్జునునికి భగవద్గీతను ఇదే రోజున ఉపదేశించాడు. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవ ఆలయాలలో గల ఉత్తర ద్వారం దగ్గర భక్తులు తెల్లవారుజామునే స్వామివారి దర్శనానికై వేచి ఉంటారు. ఈరోజు మహావిష్ణువు గరుడ వాహనంపై 3 కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడని అంటారు. అందువల్లనే దీనికి ముక్కోటి ఏకాదశి అని కూడా పేరు వచ్చిందంటారు. చూసా
విన్నారు కదండి, ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈ పర్వదినానికి సంబంధించిన విశేషాలు ఇవేనండి. మా టెక్ అండ్ టోస్ ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు.